ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నదీ తీరాలు, నాగరికతలు విలసిల్లిన నిలయాలు, పరమ పావన పుణ్యధామాలు, పురాణగాథ విశేషాలకు రంగస్థలాలు. అందుకే భారతీయ సాహిత్యంలో నదులకు, నదీ తీరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, నైమిషారణ్యాలు, గంగా, యమున, కృష్ణ, గోదావరి నదులు, ఇలా అన్ని పవిత్ర చరిత్రల సుందర ప్రదేశాలు. అటువంటి ఒకానొక సుందర పావన క్షేత్రం యమునోత్రి. యమునా నదీమ తల్లి ఉద్గమ క్షేత్రంగా చార్ధామాలలో ఒకటిగా విరాజిల్లుతోంది ఈ దివ్యధామం. ఆధ్యాత్మిక సంపదకు, అపురూప ప్రకృతి అందాలకు ఆలవాలం. నేటి తీర్థయాత్రలో యమునోత్రి తీర్థక్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి. నదీ రూపం దాల్చిన యముడి చెల్లెలు యమున మనల్నెంతో పావనమొనొచ్చుతోంది. హిమాలయాల ఒడిలో పుట్టిన యమునా నది పరవళ్లతో, ప్రవాహ నాట్యంతో మన ముంగిళ్లకు చేరుతోంది. నదీమ తల్లిగా మనకు పూజనీయురాలైంది. యమునా నది ఉద్భవ ప్రదేశం యమునోత్రి దర్శనీయ స్థలంగా, ఆ మాత కొలువైన కోవెల పూజనీయ ధామంగా విరాజిల్లుతున్నాయి. భక్తులలో ఆధ్యాత్మిక భావనలు నింపే యమునోత్రిని చూద్దాం రండి. ఉత్కంఠభరితమైన యమునోత్రి యాత్రా విశేషాలను తెలుసుకుందాం పదండి. ప్రపంచ దేశాలలో ఆధ్యాత్మికంగా సమున్నత స్థానాన్ని పొందింది భారతదేశం. కర్మభూమిగా, పుణ్యభూమిగా, దేవభూమిగా విఖ్యాతిని పొంది భక్తి, ఆధ్యాత్మిక, భావనాత్మకమైన ప్రజలకు దివ్యధామంగా ప్రకాశిస్తోంది. పర్వతాలు, అరణ్యాలు, నదులు అన్నీ కూడా దేవతాత్మకమైనవి. ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా సంభావించడం భారతీయ సంప్రదాయం. వేద వాంగ్మయం మనిషిని మానవత్వంలో జీవించమని ఘోషించింది. అంతర్ముఖంగా, బాహ్యముఖంగా ఉన్న గోచర అగోచర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆచరించి తరించడానికి అనేక మార్గాలను మనకు అందించింది. హిమాలయ సానువుల్లో జన్మించిన నదులు, నిర్మించిన దేవాలయాలు, తపస్సు గావించే మహనీయులు, భౌతిక ఆధ్యాత్మిక ప్రశాంతిని వివిధ రూపాలలో అనుగ్రహించే సద్గురువులు ఉన్నటువంటి ఈ భూమి దేవభూమిగా ప్రఖ్యాతి నొందింది. పవిత్ర యమునా నది ఉద్భవం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. కశ్యప మహర్షి, అదితి పుణ్య దంపతులకు సూర్యుడు కుమారుడైతే ఆ సూర్య భగవానుడు, సౌజ్ఞాదేవి సంతానంగా యముడు, యమునలు జన్మించారట. సూర్య భగవానుని సంతానంగా యముడు, యమునల వృత్తాంతం కమనీయమైంది.
భారత పురాణేతిహాసాలలో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చక్కని ఉదాహరణ. ఆ అనుబంధానికి ప్రతీకగా అన్నా చెల్లెళ్ళు యమద్వితీయ పర్వదినం కూడా ఆచరిస్తారు. మునివర్యుల కోరిక మేరకు యమునా నదీ రూపాన్ని దర్శించాల్సి వచ్చిందని, ఆ కారణంగా యమునా నది ఓ వరప్రసాదంగా ఈ లోకానికి దక్కిందని చెబుతారు. అలాంటి పవిత్ర యమునా నది అందచందాలను మనము వీక్షిద్దాం. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని యమునోత్రి పవిత్ర ప్రదేశంగా భక్తజనులచే నీరాజనాలందుకుంటోంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ ఈ 4 పావన ప్రాంతాలను చార్ధామ్గా పిలుస్తారు. వీటిల్లో మొదటిది యమునోత్రి. మానవుల సర్వపాపాలను హరించే యమునా నది పుట్టిన ప్రాంతాన్ని యమునోత్రిగా భక్తులు వేనోళ్ల కొనియాడతారు. హరిద్వార్ నుంచి 235 కిలోమీటర్ల దూరంలో యమునోత్రి ఉంది. యమునోత్రి ఒక మనోహరమైన ఆధ్యాత్మిక సుందర ధామం. ఎత్తైన కొండలు, పచ్చని వృక్షరాజాలతో అలరారే ఈ దివ్యధామానికి చేరే మార్గం వెంబడి యమునా నదీమ తల్లి వయ్యారంగా సాగిపోయే దృశ్యం నయన మనోహరం. యమునోత్రికి చేరుకునే భక్తులు ప్రకృతి అందాలను దాటుకుంటూ పోతూ హనుమాన్ ఛట్టీకి చేరుకుంటారు. తీర్థయాత్రికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఈ హనుమాన్ ఛట్టీ. ఇక్కడ నుంచి ఇంకాస్త ప్రమాదకరమైన మార్గం ప్రారంభమవుతుంది. ఊపిరి బిగబట్టుకునేంత విధంగా ఉండే ఈ మార్గం వెంబడి ప్రయాణం అనంతరం భక్తులు జానకీ ఛట్టీకి చేరుకుంటారు. ప్రకృతి అందాల నడుమ నిత్యం తీర్థయాత్రికులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రం నుంచే పర్వత ప్రాంతం ప్రారంభమవుతుంది. జానకీ ఛట్టీ నుంచి యమునోత్రికి సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచే తీర్థయాత్రికులు ఈ పర్వత మార్గాన్ని ప్రయాణించడానికి గుర్రాలు, డోలీలు, పల్లకీలు ఇలా అనేకాన్ని ఎంచుకుంటారు. వేలాది మంది భక్తులతో గుర్రాల మీద ప్రమాదకరమైన యమునోత్రి పర్వత ప్రాంతాన్ని అధిరోహించడం ఓ సాహసోపేతమైన యాత్ర. ఈ మార్గంలో భక్తులకు కనిపించే ప్రకృతి సంపద వర్ణనాతీతం. గంభీరంగా ప్రవహిస్తున్న జలపాతాలు ఓ పక్క, మనసును హత్తుకునే ధ్వనితో యమునా నది ప్రవాహం మరోపక్క, ఒళ్ళు గగురు పొడిచే లోయలు, పర్వతాలు ఇంకో పక్క. ఇవన్నీ దాటుకుని పోతే ఎత్తైన హిమవత్ పర్వతాల నడుమ అలరారే యమునా నదీమ తల్లి ఆలయం కనిపిస్తుంది. జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా, పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా,
గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ. కశ్యప అదితి వంశజురాలైన యమున నదీ రూపం దాల్చడం వెనుక అనేక పురాణగాథలు ఉన్నాయి. అసిత మహాముని గంగా స్నానానికి రాలేని అశక్తుడని, గంగా నది యమునను తన నదీపాయగా ఏర్పరిచిందని ఓ కథ ఉంది. సూర్యుని మరో భార్య ఛాయాదేవి శాప ఫలితంగా నదిలా మారిందని, ఇలా అనేక ఇతర కథలు కూడా యమున ఉద్భవం గురించి చెప్తారు. ఏ కారణంతోనైతేనేమి ఓ పవిత్ర నదీమ తల్లి ఈ మానవ జాతికి సకల పుణ్య కార్యాలకు చేరువైంది. ఆ నదీమాత యమునాదేవిగా పూజలందుకుంటోంది. ఈ నదీ జలాలు ఎంతో మహిమాన్వితమైనవని విశ్వసిస్తారు. ఈ నది చెంతనే విశేషమైన తప్తకుండాలున్నాయి. సూర్యకుండం, తప్తకుండం అనే మహిమగల కుండాలున్నాయి. వాటి విశేషాలేమిటో చూద్దాము మరి. యమునోత్రి ఒక మనోహరమైన ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన పుణ్య ప్రదేశం. ఔషధీయుక్తమైన వృక్షాలతో, వివిధ శిలయేళ్లతో, పావన యమునా నదీ ప్రవాహంతో, దివ్యగాథలతో ఈ ప్రాంతం శోభాయమానంగా అలరారుతోంది. యమునోత్రిలో ఉన్న ఆలయానికి చేరుకోవడానికి యమునా నది వంతెన మీదుగా అక్కడకు వెళ్ళాలి. ఆలయ పరిసర ప్రాంతాలలో ఉష్ణనీటి కుండాలున్నాయి. ఇందులో భక్తులు యమునామాతను స్మరిస్తూ స్నానాలు చేస్తారు. యమున ఇక్కడ లోతుగా లోయగుండా ప్రవహిస్తూ ఉంటుంది. యమునోత్రి అంటే యమున నేలమీదకు దిగిన చోటు అని అర్థం. యమునోత్రి ఆలయం దగ్గర కనిపించే 2 కొండ శిఖరాల వెనుక మరొక శిఖరం ధవళ కాంతులతో రజిత శిఖరంగా ధగద్ధగాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. దీనినే కాళింది శిఖరం అని పిలుస్తారు. యమునా నది ఇక్కడే జన్మించింది. అక్కడ నుండి దూరంగా కనిపించే 2 కొండల మీద నుంచి 2 ధారలుగా క్రిందకు జాలువారుతూ లోయలో మరలా ఒకటై ఏకప్రవాహంగా సాగుతుంది. భూలోకంలో ఉన్న మానవులను తరింపజేయడానికి ఋషుల అభ్యర్థనతో యమున నదీ రూపాన్ని పొంది హిమాలయాల నుంచి ప్రవహించి తన జన్మను సార్థకం చేసుకుంది. ఛాయాదేవి శాపంతో యమున నదీ రూపాన్ని పొందిందని మరొక కథనం. యమునా నది నీరును గ్రోలితే సమస్తమైన శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. అందువలననే ఉత్తరావనిలో గంగా స్నానం యమునా పానం అనే లోకోక్తి ఏర్పడింది. అసితముని ప్రతిరోజూ గంగోత్రికి వెళ్లి స్నానం చేసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వృద్ధాప్యంలో ఆ మునీశ్వరుడు
గంగోత్రికి వెళ్లలేక అవస్థలు పడుతుంటే గంగాదేవి దయతలచి తన నుంచి ఒక ప్రవాహపు పాయను ముని ఉన్న ప్రాంతం నుంచి ప్రవహింపచేసేటట్లు చేసింది. అందువలన గంగకున్న పవిత్రత యమునకు కూడా ఉండడం జరిగింది. ధ్రువుడు ఈ యమునా నదీ తటం దగ్గర తీవ్రమైన తపస్సు చేసి ముక్తిని పొందాడు. ఎందరెందరో ఋషులు, యోగులు ఇక్కడ తపస్సు చేసి యుగయుగాలుగా తరతరాలుగా తరిస్తున్నారు. యమునా నదికి కాళింది అనే మరొక పేరు కూడా ఉన్నది. ఈ పేరు వెనక ఒక పురాణగాథ సువిఖ్యాతమై ప్రచారంలో ఉంది. సతీదేవి మరణానంతరం శివుడు వియోగ విరహంతో పరిభ్రమిస్తున్న సమయంలో మన్మథ ప్రభావం వల్ల మరింతగా పరితాపం చెంది యమునా నదిలో స్నానం చేయడానికి దిగాడట. పరమేశ్వరుని దివ్య శరీర పరితాపాగ్ని ఉష్ణతకు యమునా నది జలాలు బాగా కాగి తరువాత నల్లబడ్డాయి. అప్పటినుంచి కాటుక వంటి నీటితో ప్రవహించే యమునా నది కాళిందీ నదిగా ప్రజల చేత పిలువబడింది. యమునా నదీ జలాలు సుమృష్టాః శీతలాః శివాః అని చెప్పబడ్డాయి. అలాంటి ఈ యమునోత్రి అద్భుతమైన దివ్యక్షేత్రం పుణ్యధామం. అమరు కంపనల ధ్వని ఎదలయల పొంగగా శివ ప్రమథ గణము పులకించే. డమరు కంపనల ధ్వని ఎదలయల పొంగగా శివ ప్రమథ గణము పులకించే. నవగతుల కళలొలుకు మధ్యలా సౌవడి శివుని పదగతుల పయనించే. నవగతుల కళలొలుకు మధ్యలా సౌవడి శివుని పదగతుల పయనించే. ఆది శివుని లయలహరినాదం. భరతఖండం ఆధ్యాత్మికతకు ఆచార వ్యవహారాలకు పెట్టని కోట లాంటిది. ఈ ఖండం ఎందరెందరో మునీశ్వర్లకు వారి పుణ్యాచరణకు ఓ భవ్య వేదిక. కశ్యప మహాముని ఆయన ధర్మపత్ని అదితిల నివాసం ఇదే. వారి దాంపత్య ఫలం సకల జగానికి వెలుగునిచ్చే సూర్యుడు. ఆ సూర్యుని సంతానమే యమధర్మరాజు, యమునాదేవిలు. నదీమాతగా పూజలందుకుంటున్న యమునాదేవి ఆలయం ఉత్తరాంచల్లోనే కాదు, మొత్తం భారతావనికే పవిత్ర స్థలి. ఆ మాత ఆలయంలో జరిగే పూజా విశేషాలు కనులారా చూసి వీక్షిద్దాం రండి. తీర్థయాత్రలు చేసే భక్తులు ఉష్ణకుండాలలో స్నానం చేసిన పిమ్మట సమీపంలో ఉన్న దివ్య శిల దగ్గరకు చేరుకుంటారు.
ఒక శిలాఫలక వేదిక మీద యమునా నదీమాత విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఈ అమ్మవారి పాదాల చెంత నుంచి వేడి నీళ్లు పైకి ఎగజిగుతూ ఉంటాయి. దివ్యశిలకు దగ్గరలో మరొక ఉష్ణకుండం ఉన్నది. దీనినే సూర్యకుండమని, తప్తకుండమని పిలుస్తారు. ఈ కుండంలోని నీళ్లు బాగా మసలుతూ ఉంటాయి. భక్తులు బియ్యం గాని, బంగాళాదుంపలు గాని మూటగట్టి నీళ్లల్లో దింపి 5 నిమిషాలు ఉంచితే చక్కగా ఉడికిపోతాయి. వీటిని ఆలయంలోకి తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదే ప్రాంగణంలో విష్ణుకుండం, ద్రౌపదీకుండాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. సూర్యకుండానికి వామభాగంలో దివ్యమైన యమునామాత ఆలయం భక్తికి సాకారంగా కనిపిస్తుంది. హిమాలయ ప్రాంతాలలో కనపడే వాస్తు విధానం ఈ ఆలయంలోనూ గోచరమవుతుంది. యమునోత్రి ఓ సుందర పవిత్ర తీర్థస్థలి. ఇక్కడకు యాత్ర చేయడం ఓ ఉత్కంఠభరితమైంది. కష్టభరితమైన యాత్ర చేసి ఇక్కడికి చేరుకున్న భక్తులు తాము ఎదురు చూసిన దేవతను దర్శించుకోగానే పడిన ఇబ్బందులన్నీ మర్చిపోతారు. గర్భగుడిలో కృష్ణశిల రూపంలో యమునామాత దివ్య విగ్రహాన్ని దర్శించిన భక్తులు ఆనంద పారవస్యం చెందుతారు. అనేక విధాలుగా స్తుతించి ధన్యులవుతారు. మధువనచారిణి భాస్కరవాహిని జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపుభూషిణి మాధకతోషిణి గోకులభీతి వినాశకృతే జగదఘమోచిని మానసదాయిని కేశవకేశిని దానగతే జయ యమునే భయభీత నివారిణి సంకటనాశిని పావయమాం. యమునోత్రి దివ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు నిత్యం యమునామాత నామస్మరణతో పులకితులవుతూ అలౌకికమైన ఆనందంతో భజనలు, నృత్యాలు చేస్తారు. ఆలయానికి దగ్గరలోనే ఒక హనుమత్ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలియదు. అయితే కోరిన కోరికలు నెరవేర్చే మహిమగల ఆంజనేయ స్వామిగా భక్తులు స్వామిని శ్రద్ధగా సేవిస్తారు. యమునోత్రి ప్రాంతం భక్తికి, ముక్తికి సోపానం. యమునోత్రి క్షేత్రాన్ని దర్శించిన, యమునా ఆలయాన్ని వీక్షించిన, యమునా జలాన్ని త్రాగిన, స్నానం చేసిన అఖండమైన పుణ్యం లభిస్తుంది.
7 జన్మల పాపాలు తొలగిపోతాయి. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి, జీవనానికి మూలమైన ప్రకృతిలో మాతా స్వరూపంలో మనందరినీ తరింపజేస్తున్న యమునా మాతకు ప్రణమాంజలి సమర్పిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. యమునోత్రి సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ నదీ స్నానం సకల పాపహరణం. ఆ మాత శుభాశీస్సులు, కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉంటాయని ఆశిస్తూ